పల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసుపై తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ స్పందించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలను దహనం చేయడం దారుణమన్నారు. 5 ఏళ్లు పాలనలో రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని విమర్శించారు. వేల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను కాల్చడంలో ఆంతర్యం తెలుసుకోవాల్సిన అవసరం. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. ఒకప్పుడు జమాబద్దీ లెక్కలు ఉండేది, మరి అడంగలాలు ఉండేది. ఈ అడంగలాలు, జమాబందీ లెక్కలు, రెవెన్యూ బోర్డులు, రెవెన్యూ రికార్డులు ఎన్నిటినీ తారుమారు చేసినటువంటి ఘనత నా మిత్రుడు కుమారుడికే దక్కింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. ఆ రెవెన్యూ వ్యవస్థను పాత వ్యవస్థకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో భ్రష్టు పట్టించినటువంటి కుటుంబాలు 2 కుటుంబాలు, ఒకటి తెలంగాణలో, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 10 సంవత్సరాలు అక్కడ పరిపాలించి వేల కోట్లు సంపాదించుకొని అధికారాన్ని బాగొట్టుకొని అల్లాడుతున్నాడు ఒక ఆయన. ఇక్కడ ఒక ఆయన 10 సంవత్సరాలు ఆ కుటుంబం అధికారాన్ని మరి సాధించుకొని మరి అంతేకాదు మరి అది వేల కోట్లు కూడా సంపాదించారు. మరి ఈ 2 కుటుంబాల వల్ల ఎక్కడో ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయినాయి, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. వెంటనే చంద్రబాబు నాయుడు దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఎంత పెద్దోళ్ళైనా పర్వాలేదు, వెంటనే వాళ్లకు శిక్ష పడాలని